హలో ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కు. చాలామందికి జీమెయిల్ నోటిఫికేషన్స్ అనేవి రావడం లేదు. నార్మల్గా పెద్దవాళ్ళకి అయితే అవసరం లేదు, కానీ స్టూడెంట్స్కి అనేది జీమెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్కి సంబంధించిన కానీ ఏమైనా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మనకి ఏమైనా కూడా జీమెయిల్కే వస్తాయి. దాని గురించి మనం ప్రతిసారి యాప్ అనేది ఓపెన్ చేయం, కాబట్టి నోటిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. నేను వేరే ఫోన్లో మెసేజ్ పెట్టినా నా ఫోన్కి నోటిఫికేషన్ రావట్లేదు. మళ్ళీ ఏమైనా మెయిల్స్ వచ్చేలేదని చెప్పి ప్రతిసారి మనం జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ మెసేజ్లన్నీ చూడాల్సి వస్తుంది. అలా కాకుండా మనకు ఒక సింపుల్ ట్రిక్ చెప్పాలంటే, ముందుగా మీ యొక్క ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక అక్కడ ఈమెయిల్ అని సెర్చ్ చేయండి. అక్కడ సెకండ్ ప్లేస్లో ఈమెయిల్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ఈమెయిల్ అని ఉంది. అయితే మీకు ఒక మెసేజ్ ఏమొచ్చినా, జాబ్ నుంచి కానీ ఏమొచ్చినా చాలా ఫాస్ట్గా వస్తుంది. మీరు ఒక అకౌంట్ సైన్ ఇన్ అవ్వండి. సేమ్ స్టెప్ యూజ్ చేయండి కూడా మీరు కూడా. కొంచెం లోడింగ్ అవ్వాక మీ యొక్క మెయిల్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేశాక 2 స్టెప్ వెరిఫికేషన్ అవుతుంది, అది కూడా ఇచ్చేయండి. కంప్లీట్గా అకౌంట్ సైన్ ఇన్ అయిపోయాక ఇక్కడ మీరు మొత్తం సైన్ ఇన్ చేశాక ఇట్స్ ఫర్ మీ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క అకౌంట్ లాగిన్ అయిపోయాక మీ యొక్క పాత జీమెయిల్ మెసేజ్లు కూడా అన్నీ ఇందులో సింక్ అయిపోతాయి. ఇదేమీ రిస్క్ కాదు, మామూలు సేఫ్ 100%. ఎందుకంటే ఇది ఒక ప్లే స్టోర్లో ఉందో కూడా యాడ్స్ కూడా రావట్లేదు. అకౌంట్ అనేది పూర్తిగా సింక్ అయిపోయాక మెసేజ్లన్నీ ఇప్పుడు వేరే ఫోన్ నుంచి ఏ మెసేజ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఇప్పుడు నేను చేస్తాను. యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ మొత్తం మెసేజ్లు అనేవి సింక్ అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం రీసెంట్ నుంచి మొత్తం యాప్స్ తీసాక మీరే చూడండి. ఇక్కడ నేను నా మెయిల్కి హాయ్ మెసేజ్ అని పెడతాను. అదే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నేను మెసేజ్ పెట్టాక ఇన్స్టెంట్గా మనకు ఈమెయిల్కి నోటిఫికేషన్ వచ్చింది. అలా మీరు కూడా మీ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి సైన్ అప్ అయ్యాక లాగిన్ అయిపోయింది. ఇంకా మీకు జీమెయిల్కి రాకపోయినా ఈ మెయిల్కి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జాంపుల్ నాకు కాగ్నిజెంట్ మెయిల్ వచ్చింది, అది నా నార్మల్ జీమెయిల్కి రాలేదు, ఈ ఈమెయిల్కి యాప్లో వచ్చింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.